ఏ గురుదత్త తన గురుదేవులైన ఆదిశంకర భగవత్పాదులను చూసి మండనుడు ఈ విధంగా ప్రార్థించారు. సద్గురుదేవా శంకరయతీంద్ర, మీ యొక్క కరుణాకటాక్షాదులచే పరమేశ్వరుని యొక్క నిత్య సత్యమైన స్వరూపం తెలుసుకున్నాను. నా యొక్క గృహము, ధనము, సంపద అన్నీ మీకు స్వాధీనం చేసుకొనుచున్నాను. నేను మీ యొక్క సేవకుడను. మీరే నా యొక్క సర్వస్వం. మీ యొక్క ఆజ్ఞకు సర్వదా ఎదురు చూస్తున్నాను అని వినయ విధేయతలతో ప్రార్థించాడు. శంకరులు తిరిగి మండనమిశ్రుల వారి ఇంటికి వచ్చినట్లుగా క్షణకాలంలో నగరమంతా తెలిసిపోయింది. శంకరుని చూడటానికి జనులు బారులు తీరివచ్చి నమస్కారములు చేస్తూ నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీస్సులందుకున్నారు. అదే సమయాన ఉభయభారతి సర్వాలంకార భూషితయై శంకరుల ఎదుట నిలిచింది. సకల విద్యాస్వరూపుడా ఆచార్యదేవా, నీవు సర్వశాస్త్ర పారంగతుడవు. నీకు తెలియని విద్యలు లేవు. ముందు చెప్పిన విధముగా నేను మిమ్ములతో వాదించుటకు సమర్థురాలను కాను. ఇక నేను నీతో వాదింపవలసిన అవసరం ఏమీ లేదు. పరిపూర్ణ జ్ఞానస్వరూపంతో ఉన్న మీతో మానవ మాతృరాలైన నేను నీతో వాదించుటకు తగిన దానను కాను. సూర్యుని ఎదుట ఎంతటి కాంతి అయినా వెలవెలాపోతుంది. నా మాటలు నిజం. అపజయమును నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నీతో వాదించి ఓడిపోయినందులకు నేను బాధపడటం లేదు, ఆనందిస్తున్నాను. మీ యొక్క సాన్నిధ్యంలో మాకు జ్ఞానోదయమైంది. అంతేకాదు, మీ యొక్క దివ్య దర్శనంతో నాకు శాప విమోచనము అయింది. ఇక నేను నా యొక్క నివాసమైన సత్యలోకమునకు వెళ్ళుటకు మీ యొక్క ఆజ్ఞను, అంగీకారమును ప్రార్థిస్తున్నాను అని అంది. ఉభయభారతి యొక్క మాటలలోని సారాంశాన్ని శంకరులు గ్రహించారు. శాస్త్రవాదనకు సంబంధం లేకుండగా తన ఓటమిని స్వయంగా సంతోషంగా అంగీకరించినది అని తెలుసుకున్నారు. క్షణకాలం కనులు మూసుకొని ఉభయభారతి యొక్క నిజస్వరూపాన్ని తన యోగ దృష్టితో పరిశీలించి హృదయపూర్వకంగా నమస్కరించారు. అమ్మా భారతి, నీవు సర్వలోక సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మకు ఇల్లాలివైన సరస్వతీదేవి యొక్క అంశలోని దానవు. నీ యొక్క జ్ఞానకాంతులు అజ్ఞాన అంధకారాన్ని దూరం చేస్తున్నాయి. అంతేకాదు, పరమశివునికి, శ్రీ మహావిష్ణువుకు సోదరి వంటి దానవు. యోగులకు సర్వసిద్ధులను ప్రసాదించు మాతృస్వరూపిణివి. సమస్త సంపదలు నిన్ను ఆశ్రయించి ఉన్నాయి. లోకములను రక్షించు దానివి. జీవులకు ముక్తిని ప్రసాదించు శక్తి నీకు మాత్రమే ఉంది. స్థూల రూపంతో సృష్టి అంతా ఆక్రమించి సూక్ష్మ రూపంలో మానవ బుద్ధి క్షేత్రంలో నివసించుదానవు. భక్తులకు కోరిన విద్యలను ఇచ్చుదానవు. నీ యొక్క స్వరూపము విజ్ఞానమయం. లోకముల యొక్క క్షేమం కొరకై నీవు భూలోకంలో జ్ఞానరూపంలో శాశ్వతముగా నివసించవలయునని నా యొక్క సంకల్పము. నీ యొక్క జ్ఞాన కాంతులతో అద్వైత విధి విహారములన్నీ వెలుగొందుగాక అన్నారు. నేను స్థాపించబోవు స్థానములయందు శారద అను నామముతో భక్తుల యొక్క కోరికలను తీర్చు కల్పవల్లివై జ్ఞానతత్వ రూపిణివై ప్రకాశించదవుగాక అని పలికారు. శంకరాచార్యుల వారి కోరికను శారదాదేవి ఆనందంతో అంగీకరించింది. తథాస్తు అని పలికి స్వర్గలోకమును చేరింది. క్షణకాలంలో ఉభయభారతి శరీరం నుండి దివ్య జ్యోతి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. వచ్చిన వారందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఉభయభారతి తన కర్తవ్యాన్ని ముగించుకొని వెళ్ళిపోయినందులకు మండనమిశ్రుడు క్షణకాలం చింతించాడు. వెంటనే తాను ఆచరించవలసినటువంటి కర్మలను పూర్తి చేశాడు. ఇంతవరకు తనను ఆశ్రయించినటువంటి అగ్నిహోత్రాదులను, సృక్కు స్రువాలను బ్రాహ్మణులకు దానం చేసి సర్వ రుణముల నుండి విముక్తుడై కడిగిన ముత్యము వలె ఉన్నాడు. తన జీవితము నుండి, లోకం నుండి ఉభయభారతి యొక్క నిష్క్రమణముతో మండనమిశ్రుల వారి ఓటమి రూఢి అయింది. ఓడినవారు గెలిచిన వారి ఆశ్రమాన్ని స్వీకరించాలనే నియమం ఉన్నప్పటికీ మండనుడు సహజంగా మనస్ఫూర్తిగా సన్యాస ఆశ్రమం స్వీకరించుటకు సర్వసన్నద్ధుడై ఉన్నాడు. పూర్వాశ్రమంలో తాను నిందించిన సన్యాస ఆశ్రమమే
ఇప్పుడు పరమ పవిత్రముగా భావిస్తున్నాడు. మానసికంగా ఎప్పుడో సన్యాసి అయిపోయాడు. కానీ బాహ్య రూపంలో మాత్రం ఆశ్రమ స్వీకారం మిగిలి ఉంది. శాస్త్రీయ పద్ధతులతో ఆచార్యస్వామి నుండి ఆశ్రమ స్వీకారానికి సర్వసన్నద్ధుడై ఉన్నాడు మండనుడు. ముందుగా గురుదేవుల పాదాలకు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. గురుదేవుల ఎదుట గృహస్థాశ్రమ ధర్మసూచకములైనటువంటి శిఖాయజ్ఞోపవీతములను విడిచిపెట్టేశాడు. సద్గురుదేవులు ప్రసాదించిన కాషాయ వస్త్రాలను ధరించాడు. దండ కమండలములను తీసుకున్నాడు. గురుదేవుల పాదములను స్పృశించి పరమ పవిత్రుడై నిలబడ్డాడు. ఆ క్షణంలో పూర్వాశ్రమ ధర్మములన్నీ అతనికి స్వప్నము వలె భాసించాయి. అంధకారమనే అరణ్యము నుండి వెలుతురులనే దివ్యలోకాన్ని ప్రవేశించినట్లుగా ఆనందాతిశయంతో ఉన్నాడు. కాషాయాన్ని ధరించిన వెంటనే మండనమిశ్రునిలో దివ్యమైన తేజస్సు ప్రవేశించింది. మండనమిశ్రుని యొక్క పూర్వపు శిష్యులందరూ ఆశ్చర్యంగా చూస్తూ వారు కూడా సత్యమును గ్రహించి శంకరునికి శిష్యులై పాదాభివందనం చేశారు. అందరికీ శంకరులే ఆచార్యస్వామి. పూర్వాశ్రమం మాయమైపోయింది. కొత్తగా సన్యాస ఆశ్రమం వచ్చింది. మానవ జీవితంలో ఇది మరొక జన్మ, పుట్టుక. పుట్టిన బిడ్డకు నామకరణం చేయాలి కదా. శంకరాచార్య స్వామి మండనుని చూస్తూ సురేశ్వరాచార్య అన్నారు. అంతే, అప్పటి నుంచి మండనుడు సురేశ్వరాచార్యుల వారయ్యారు. సన్యాస ఆశ్రమ స్వీకారం చేసిన శిష్యులకు మంత్రోపదేశం చేస్తారు. గృహస్థులకు వాళ్ల కోరికలను తీర్చుకొనుటకై గణపతి, పంచాక్షరి, అష్టాక్షరి, త్రిపుర మొదలైన మహామంత్రాలను ఇస్తారు. సామాన్య గృహస్థులు ఆయా మంత్ర జపాదులతో అష్టైశ్వర్యములను పొంది సుఖశాంతులతో వర్ధిల్లుతారు. కోరికలను, సంసారమును, సర్వస్వమును విడిచిపెట్టిన సన్యాసులకు పై మంత్రాలతో పని లేదు. అందువలన వారికి సద్గురుదేవులు వేదాంత విచార సిద్ధాంత రూపమైన మహావాక్యములను ఉపదేశిస్తారు. అందువలన శంకరాచార్యుల వారు తన శిష్యుడైన సురేశ్వరాచార్యుల వారికి మహావాక్యాన్ని ఉపదేశించారు. దాని అర్థం సృష్టిలోని ప్రతి వస్తువు నీ యొక్క స్వరూపమే అని సామాన్యమైన అర్థం. రుణానుబంధ రూపమైన కర్మబంధాలను విడగొట్టి దుఃఖములను నశింపచేసి అఖండ ఆనందమును అందించు మహావాక్య అనుభూతితో సురేశ్వరాచార్యుల వారు ఆనందసాగరంలో మునిగి తేలుతున్నాడు. శిష్యులను తమంతవానిగా తయారు చేయాలి అని గురువులు సంకల్పిస్తారు. ఆత్మతత్వమును తెలుసుకొనుటయే మోక్షము. అది ఒకరు ఇచ్చినది కాదు. దానిని సంపాదించు మార్గమును శిష్యుడే గ్రహించాలి. అట్టి మోక్ష మార్గమును ప్రసాదించుటకై శంకరులు ఉపదేశిస్తున్నారు. సురేశ్వరాచార్య, నిద్రలో మనకు అనేక రకాలైన కలలు వస్తాయి. కలలో ఉన్నంతవరకు అది సత్యమే. కల చెదిరి మెలకువ వచ్చిన తర్వాత కలలో అనుభవించినవన్నీ అసత్యములే కదా. అదేవిధంగా సంసారం కూడా పెద్ద కల వంటిది. తెరపై బొమ్మలు వచ్చి ఆడినట్లుగా భార్య, పిల్లలు మొదలైన పాత్రలు మనతో కలిసి ఆడుకుంటాయి. ఆ బొమ్మల మాటలకు మనం నవ్వుతాం, ఆనందిస్తాం, దుఃఖిస్తాం, కోపగించుకుంటాం. ఇదంతా నిజమే అనుకుంటే ఆనందాలు, దుఃఖాలు మనసును వశపరుచుకుంటాయి. ఇదంతా ఆట మాత్రమే, ఇది కళ అని గ్రహించిన నాడు మన మనస్సుకు ఎట్టి బాధలు ఉండవు. కొన్ని పాత్రలు మనతో కలిసి జీవిస్తాయి, మరికొన్ని మనలను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. క్రొత్త పాత్రధారి రాగానే సంతోషిస్తాం, పాత పాత్రధారి వెళ్ళిపోగానే బాధపడతాం, దుఃఖిస్తాం, ఏడుస్తాం. ఇదంతా జనన మరణ క్రీడ. ఈ విషయాలలోని రహస్యాలను గ్రహించుటయే తత్వజ్ఞానం. చూచుచున్నది లేదు, ఈ శరీరము లేదు, జననము లేదు, మరణము లేదు. ఇవన్నీ మన యొక్క భ్రాంతియే. అన్ని కాలముల యందు ఉన్నది ఒక్కటే, దానినే ఆత్మ అంటారు. అదే నీవు. ఆత్మ వేరు, నేను వేరు అనుకోవటమే అవివేకం. చిరిగిపోయిన పాతవస్త్రాన్ని పారవేసి కొత్త వస్త్రాన్ని ధరించినట్లుగా ఆత్మస్వరూపం
వృద్ధాప్యంతో కృంగి కృశించిన పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. సుఖదుఖాలు శరీరానికి సంబంధించినవి. దానిని ఆత్మకు అంటించుట ధర్మం కాదు. ఆత్మకు ఎట్టి ధర్మములు ఉండవు. సురేశ్వర, ఈ దేహం నాది, ఇంద్రియాలు నావి, దేహమే ఆత్మ, బుద్ధియే ఆత్మ, ప్రాణమే ఆత్మ అని అన్నింటి యందు ఈ ఆత్మను ఆరోపించకూడదు. ఇంద్రియాదులన్నీ జడ పదార్థాలు, ఆత్మ చైతన్య స్వరూపం. ఈ విషయములను గ్రహించుటయే ఆత్మతత్వం. నాయన, తత్ త్వమ్ము అను 2 పదములే జీవేశ్వరములు. పదములు వేరైనా అందుగల చైతన్యం ఒక్కటే. ఉపాధులకు అధిష్టానంలో ఏకత్వం ఉంటుంది. కుండ ఏర్పడటానికి మట్టి ఆధారం, కానీ మట్టి ఏర్పడటానికి ఆధారం ఏది? అందువల్ల కుండకు మట్టికి ఆధారం ఒక్కటే. సమస్త జీవులకు, వస్తు ప్రపంచమునకు ఆధారము పరబ్రహ్మమే. శంకరుల ఉపదేశాన్ని సురేశ్వరులు శ్రద్ధగా వింటున్నారు. కానీ పూర్వాశ్రమంలోని శాస్త్ర వాసనలు అతని మనస్సులో నిగూఢంగా ఉండిపోయాయి. అవి ఏకాగ్రతను ఇవ్వటం లేదు. అనేక సందేహాలు, అనుమానాలు వస్తూ ఉన్నాయి. కానీ సద్గురువు ఎదుట అసత్యమును పలుకరాదు అని నిశ్చయించి తన మనస్సులోని అజ్ఞానమును తొలగించమని ప్రార్థిస్తూ కొన్ని సందేహాలను గురుదేవులకు విన్నవించుకున్నాడు. గురుదేవా, జగత్తు అనున్నది లేదు, బ్రహ్మ పదార్థమే ఉన్నది అని, అదియే సత్యమని బోధిస్తున్నారు. కానీ మనందరికీ కంటికి ఎదురుగా స్పష్టంగా కనిపిస్తున్న జగత్తును లేదు అనుట ఏ విధంగా కుదురుతుంది? అదేవిధంగా ఆత్మ పదార్థం ఎక్కడా కనిపించటం లేదు, అది ఉంది అంటున్నారు. అనగా కనిపిస్తున్న దానిని లేదని, కనిపించని దానిని ఉన్నదని చెప్పుట ఏ విధంగా సాధ్యమవుతుంది అని అడిగాడు. సురేశ్వర, నీ ప్రశ్న సమంజసంగా ఉంది. మన మనస్సులో అనేక భావాలు పుడుతూ ఉంటాయి. కానీ పరమార్థ దశలో ఇట్టి భావాలు అనేవి లేనే లేవు. దానినే భ్రాంతి అన్నారు. భ్రాంతి వలన మనకు వివిధ రకములైన భావాలు కలుగుతున్నాయి. దీనినే రజ్జు సర్ప భ్రాంతి అన్నారు. సర్పమునకు కారణము త్రాడే. భ్రాంతి ఉన్నంత వరకు చీకటిలో ఉన్న త్రాడును చూసి మనం పాము అనుకుంటాం. వెలుతురు వచ్చింది, అక్కడ త్రాడు కనిపిస్తుంది, పాము లేదు. అలాగే ముత్యపు చిప్ప వెండి వలె కనిపించవచ్చు. ఒక మంచు గడ్డను చూస్తున్నాం, అదేమిటి అని పిల్లవానిని అడిగితే మంచు అంటాడు. భ్రాంతి ఉన్నంత వరకు కార్యకారణ భావ సంబంధం ఉంటుంది. కుండ ఉన్నప్పుడు దానికి కారణం మట్టి అని గ్రహించాం. కానీ కుండయందు కూడా ఉన్నది మట్టే కదా. అదేవిధంగా ఉంగరం అనున్నది కారణం, బంగారం అనేది కార్యం. ఇక్కడ బంగారమే ఉంగరం వలె కనిపిస్తోంది, కానీ అక్కడ ఉన్నది బంగారమే. అలాగే సముద్రంలో కెరటాలు కనిపిస్తాయి, కానీ అవి కూడా నీటి యొక్క సముదాయమే. సముద్రంలో కెరటము అనే పదార్థం వేరుగా లేదు కదా. అందువలననే సర్వభూతములయందు ఆత్మస్వరూపమున్నదని వేదం చెప్తోంది. ఇన్ని శరీరాలలో అనేక రకములైన ఆత్మలు లేవు. ఆత్మ ఒక్కటే, అదే అన్నిటా ఉంది. ఆత్మయే బుద్ధిని, అజ్ఞానాన్ని, ఇంద్రియాలను ప్రకాశింపచేస్తుంది. ఈ మూడింటికి సాక్షి మాత్రమే ఆత్మ చైతన్యం. ఇది వేరు అది వేరు అనే భేదం మనమే కల్పించుకున్నాం. అన్నిటా అభేదమే, అదే అద్వైతం. ఆత్మతత్వం తెలుసుకోవాలి అనే కోరిక అందరికీ కలగదు. కోరిక లేని వారికి తెలియచేయకూడదు సుమా. సర్వం పరబ్రహ్మ అని ప్రతి వానికి చెప్పకూడదు. దృఢమైన కోరిక, నమ్మకము, విశ్వాసము ఉన్నవారికి మాత్రమే అహం బ్రహ్మాస్మి అను వాక్యము యొక్క తత్వాన్ని, సర్వరూపాన్ని తెలియజేయాలి. మానసిక పరిపక్వత లేని వారికి తెలియజేస్తే వారికి బుద్ధి చాంచల్యం జరిగే ప్రమాదం ఉంటుంది అని బ్రహ్మతత్వమును ఉపదేశించారు శంకరులు. స్వామి, చివరగా చిన్న ప్రశ్న. అయితే ఈ బ్రహ్మయే జగత్తుగా మారిందా అని అడిగాడు సురేశ్వరాచార్యుల వారు. శంకరులు చిరునవ్వులు నవ్వుతూ, నాయనా, ఈ విధంగా అనినవారు కూడా కొంతమంది ఉన్నారు, కానీ అది సత్యం కాదు. సాంఖ్యులు బ్రహ్మమే జగత్తుగా మారింది అన్నారు. అందుకు ఉదాహరణగా
మట్టి కుండ అయింది కదా, బంగారం ఉంగరం అయింది కదా, పాలు పెరుగుగా మారింది కదా అన్నారు. దీనినే పరిణామవాదము అంటారు. బంగారమే నగలు అయినట్లు ఈ ఆత్మ జగత్తు అయింది. కానీ పరిణామం చెందలేదు. జగత్తు రూపంలో మిథ్య, అదే ఆత్మరూపంలో సత్యం. త్రాడు సత్యమైన రూపం, మరి పాము భ్రాంతి కదా. బ్రహ్మమే ఉన్నదని తెలుసుకొనటయే పరోక్ష జ్ఞానం. దీనిని వివర్తవాదము అంటారు. సాంఖ్యులు పరిణామం వరకు వచ్చి ఆగిపోయారు. శంకరులు మరొక అడుగు ముందుకు వేసి వివర్తము అన్నారు. భ్రాంతిలో ఉన్నంత వరకు సత్యమే. భ్రాంతి విడిపోతే పాము లేదు, జగత్తు లేదు. విచిత్రముగా విశేషముగా నుండుటయే వివర్తనం. తానే ఆత్మ అని తెలుసుకొనుట కూడా పరోక్ష జ్ఞానమే. తానే పరమాత్మ అని గ్రహించుట అపరోక్ష జ్ఞానం. ఇదే పరమావధి. దీనినే స్వరూపస్థితి అంటారు. కావున సురేశ్వర, నీవు జగద్భావనను చేయుట మాని బ్రహ్మభావన చేయి అని గురుభక్తిని, శుశ్రూషాధికారమును ఉపదేశించారు. శంకరాచార్య స్వామి యొక్క ఉపదేశము వినిన తర్వాత సురేశ్వరాచార్యుల వారికి గల సంశయములన్నీ తొలగిపోయాయి. నిశ్చలమైన దృఢమైన మానసిక స్థితి లభించింది. ఆత్మానందానుభూతిని అనుభవిస్తూ గురుదేవుల పాద పద్మాలకు సాష్టాంగ దండ ప్రణామం చేశారు. పూర్వమీమాంసా శాస్త్ర స్వరూపుడైన మండన మిశ్రుడు, చదువుల తల్లి సరస్వతీ స్వరూపిణి అయిన ఉభయభారతి ఇరువురూ కూడా శంకరాచార్యుల వారితో శాస్త్రవాదములు చేసి ఓడిపోయినట్లు, వారు అపజయాన్ని అంగీకరించినట్లు దేశమంతటా వ్యాపించింది. మండనుని అభిమానులు, శిష్యగణము కూడా చాలా బాధపడింది. కానీ శంకరుని తేజస్సు, వాక్చాతుర్యము, పాండిత్య ప్రతిభ చూసి ముగ్ధులై వారందరూ శంకరానుయాయులై పాదాభివందనాలు చేశారు. శంకరుల సంకల్పంలో ఇది ప్రారంభం మాత్రమే. భారతదేశాన్ని కేంద్రంగా విశ్వమంతా ఆయన యొక్క సిద్ధాంతం వ్యాపింపచేయవలసిన బాధ్యత శిష్యులది. అందుకొరకై శంకరులు దక్షిణ దేశ యాత్రను సంకల్పించారు. సురేశ్వరాది శిష్యగణంతో మాహిష్మతీపురం నుండి బయలుదేరారు. పాదచారులై నడక ప్రారంభించారు. కొంతమంది ముందు నడుస్తూ వేదమంత్రాలు పలుకుతున్నారు. మరికొంతమంది శాస్త్రములకు సంబంధించిన విషయాలు చర్చించుకుంటున్నారు. కొంతమంది ఛలోక్తులు పలుకుతూ నవ్వుకుంటున్నారు. ఏ ఏ ప్రదేశములకు వెళ్ళుచున్నారో ఆయా ప్రాంతముల యొక్క చారిత్రక విశేషాలు అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ప్రకృతి సౌందర్యాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. సెలయేళ్లు దాటుతూ పర్వతాలను అధిగమిస్తూ అరణ్యాలను ప్రవేశిస్తూ వారి ప్రయాణం ముందుకు సాగుతోంది. ఉభయ సంధ్యలలోనూ స్నానాదులను, జపతపాదులను పూర్తి చేసుకునేవారు. సమయానుకూలంగా కందమూల ఫలాలను ఆహారంగా తీసుకునేవారు. భక్తులకు వేదాంత ధర్మాలను బోధించేవారు. నారాయణ స్మరణ పూర్వకంగా శుభాశీస్సులను అందించేవారు. విద్యలకు నిలయమైనది, మహాపండితులకు నిలయమైనది, మహాభక్తులకు, మహాదాతలకు, మహామేధావులకు నిలయమైనది కావున ఆ రాష్ట్రాన్ని మహారాష్ట్రము అన్నారు. అన్నిటా మహత్శబ్దమే అచటివారి గుణగణములకు గుర్తింపు. అట్టి మహారాష్ట్ర నుండి శంకరుల వారి ప్రయాణం శ్రీశైలం వైపు నడిచింది. శ్రీశైల క్షేత్రం ప్రవేశించక మునుపే శంకరుల శిష్యులు శ్రీశైల క్షేత్ర మహిమను గురించి సద్గురుదేవులను జిజ్ఞాసపూర్వకంగా ప్రార్థించారు. వారి కోరికను మన్నించిన ఆచార్య స్వామి శ్రీశైల క్షేత్ర విశేషాలను మృదు మధురంగా తెలియజేశారు. సుప్రసిద్ధమైన 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైల క్షేత్రం సుప్రసిద్ధమైంది. అచట ఆదిదేవుడు మల్లికార్జునుడు, ఆదిశక్తి భ్రమరాంబాదేవి. 18 శక్తిపీఠాలలో శ్రీశైల క్షేత్రం ఒకటి. ఈ క్షేత్ర మహిమ వర్ణించుట చాలా కష్టం. శ్రీశైల శిఖరమును చూసినంత మాత్రము చేతనే పునర్జన్మ ఉండదు అని భక్తుల నమ్మకం, విశ్వాసం. ఈ క్షేత్రం 36 ఆమడల పొడవు, వెడల్పు కలది. ఆలయమునకు 4 వైపులా ముఖద్వారాలు ఉన్నాయి.
తూర్పున త్రిపురాంతకం, దక్షిణమున సిద్ధవటము, పశ్చిమాన అనంతపురం, ఉత్తరాన ఉమామహేశ్వరం అనునవి శ్రీశైలమునకు ముఖద్వారములు. ఒకానొక కాలంలో ఈ క్షేత్రం సువిశాలమైన నగరము వలె ప్రకాశించినది అని చెప్పుటకు అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. ఈ క్షేత్రంలోని మట్టి, రాళ్ళు, చెట్లు, దుంపలు, ఆకులు, నీరు, గాలి అన్నీయూ ఆ మహాదేవుని యొక్క మహిమగలవే. యోగులు, సిద్ధులు నిరంతరం ఇక్కడ సంచరిస్తూ ఉంటారు అన్నారు శంకరులు. గురుదేవా, ఈ క్షేత్రానికి శ్రీశైలం అనే పేరు ఏ విధంగా వచ్చింది? దయతో మమ్మలను అనుగ్రహించి తెలియజేయండి అని కొందరు శిష్యులు ప్రార్థించగా శంకరులు చిరునవ్వుతో అంగీకరిస్తూ, దీనికి శ్రీశైలమను పేరు రావటానికి కొన్ని గాథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని సవిస్తరంగా తెలియజేస్తాను. మార్గాయాసం లేకుండా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో వినండి అని శంకరులు శ్రీశైల నామమును వివరించసాగారు. శైలము అనగా పర్వతం. దానికి ముందు భాగాన శ్రీ చేరుటకు కూడా కారణాన్ని ముందుగా వివరిస్తాను. పూర్వకాలంలో వసుమతి అనే పేరుగల మునికన్య తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించింది. పరమశివుడు ఆమె తపస్సునకు మెచ్చుకొని వరాన్ని ప్రసాదించాడు. అందులకు ఆమె, నీవు నివాసమున్న ఈ ప్రాంతమునకు ముందుగా శ్రీ అను దానిని చేరునట్లు అనుగ్రహించమని నిస్వార్థమైన కోరికను కోరింది. శివుడు తథాస్తు అన్నాడు. అప్పటి నుంచి ప్రజలందరూ దీనిని శ్రీశైలము అని పిలువసాగారు. ఇది కృతయుగమునకు సంబంధించినటువంటి కథ. శ్రీ అనగా సంపదలు. ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి అని భావం. మరొక గాథ కూడా ఉంది, దానిని వివరిస్తాను, వినండి అని స్వామి ఇలా చెప్తున్నారు. కొన్ని యుగములకు పూర్వం శిలాదుడు అనే మహర్షి ఉండేవారు. అతనికి పర్వతుడు అను పుత్రుడు, శ్రీదేవి అను పుత్రిక ఉన్నారు. వీరిరువురు పరమశివుని కొరకై తీవ్రమైన తపస్సు చేసి మెప్పించారు. ఈశ్వరుడు ప్రత్యక్షమై వరములను కోరుకోమని పలుకగా తానొక పర్వతాకారమును పొందునట్లు, అందు పరమశివుడు స్థిరముగా నివాసముండునట్లు వరములను ప్రసాదించమని పర్వతకుడు కోరాడు. పరమశివుడు తథాస్తు అన్నారు. అంతటా శ్రీదేవి ఆ పర్వతమునకు తన గుర్తుగా శ్రీ అను పదమును చేర్చమని ప్రార్థించింది. అందువల్ల ఆ పర్వతము శ్రీశైలము అయింది. వేరొక గాథ కూడా ప్రచారంలో ఉంది, దానిని తెలియచేస్తాను అని స్వామి చెప్తున్నారు. పూర్వకాలంలో చిత్రగుప్తుడు అను మహారాజు ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడు. రాజ్యాన్ని సువిశాలం చెయ్యాలని, శత్రువులను శిక్షించాలి అనే దృఢ సంకల్పంతో అపారమైన సైన్యాన్ని తీసుకొని దండయాత్రకు బయలుదేరాడు. ఆ సమయంలో చిత్రగుప్తునికి ఒక కుమార్తె ఉంది. వయస్సులో చిన్న పిల్ల. చాలా కాలం దండయాత్రలు చేసి రాజ్యాన్ని పెంచి విజయగర్వంతో సుమారు 10 సంవత్సరముల తర్వాత చిత్రగుప్తుడు తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. విజయగర్వంతో తిరిగి వచ్చిన మహారాజును స్తుతించి ఎదురు వెళ్ళి స్వాగత వచనాలతో మహామంత్రుల వారు ఆహ్వానం పలికారు. అంతఃపుర స్త్రీలు నాట్య గాన వినోదాలతో ముంచెత్తారు. ఇంతలో ఆయన కండ్లకు లోకోత్తర సౌందర్యవతి అయిన స్త్రీమూర్తి కనిపించింది. ఆమెను చూసినప్పటి నుంచి అతనిలో మదనావేశం పెరిగిపోయింది. పట్టమహిషి ఆమె మన యొక్క కుమార్తె అని చెప్పింది. కామాంధుడైన అతనికి మహారాణి మాటలు రుచించలేదు. చివరకు కుమార్తెను పెండ్లి చేసుకోవాలని నిశ్చయించి ఆమెను బలవంతం చేయబోయాడు. తండ్రి మీద రాజకుమార్తెకు గల ప్రేమ అంతా ఒక్క మారుగా కోపంగా మారిపోయింది. తండ్రి మీద అసహ్యం వేసింది, జుగుప్స కలిగింది. తనను తానే రక్షించుకోవాలి అని నిర్ణయించింది. తండ్రిని, అతని రాజ్యాన్ని సర్వనాశనమగునట్లు శపించింది. చివరగా ఒక అర్ధరాత్రి సమయాన రహస్యంగా రాజభవనాన్ని విడిచిపెట్టి కీకారణ్యాలకు వెళ్ళిపోయి పరమశివుని కొరకై తపస్సు చేయ ప్రారంభించింది. కొంతకాలమైన తర్వాత ఆకులను మాత్రమే ఆహారంగా స్వీకరించేది. మరికొన్నాళ్లకు కొన్ని ఆవులు ఆమెకు లభించాయి. కొంతకాలం గోసంరక్షణ చేస్తూ శివ పూజలు చేసేది.
ఆమెకు గల ఆవులలో ఒక ఆవు పాలను ఇచ్చుటలేదు అని ఆమె గ్రహించింది. ఈ విషయం స్వయంగా తెలుసుకోవాలి అని నిర్ణయించి ఆవులు మేతకు వెళ్లే సమయంలో ఆవు యొక్క వెనుకనే రహస్యంగా బయలుదేరింది. ఆ ఆవు ఒక శివలింగం దగ్గర ఆగింది. తన పొదుగు నుండి స్వయంగా పాలను పొంగింపచేసి శివునికి అభిషేకం చేసింది. అట్టి అద్భుత దృశ్యాన్ని చూసిన రాజకుమార్తె ఆశ్చర్యపోయింది. వెంటనే ఆవునకు పూజ చేసింది, పండ్లు తినిపించింది. ఇదే విషయాన్ని ఆలోచిస్తూ రాత్రిపూట నిద్రపోయింది. కలలో పరమశివుడు కనిపించాడు. ఆ శివలింగమున్న చోట దేవాలయాన్ని నిర్మించమని రాజకుమార్తెను ఆదేశించాడు. అదేవిధంగా అక్కడ చిన్న దేవాలయాన్ని గ్రామ ప్రజల యొక్క సహకారంతో నిర్మించి తాను పూజలు చేసేది. తనకు దర్శనమిచ్చిన ప్రదేశానికి శ్రీశైలమని నామకరణం చేసింది. ఈ కథ ఇచ్చట దేవాలయంలోని స్తంభాలపై చెక్కి ఉంచారు, గమనించండి అన్నారు శంకరులు. సుప్రసిద్ధమైన మరొక గాథను తెలియచేస్తాను, సావధానంగా వినండి అన్నారు శంకరులు. పూర్వకాలంలో అరుణుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి వరములను పొందాడు. పురుషుల చేత కానీ స్త్రీల చేత కానీ అస్త్ర శస్త్రముల చేత కానీ 2 కాళ్ళు 4 కాళ్ళు కల జంతువుల చేత కానీ తనకు చావు రాకూడదు అని అతను ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. ఆనాటి నుండి వర బల గర్వితుడై అరుణాసురుడు 3 లోకాలను పీడించటం మొదలుపెట్టాడు. సాధు సత్పురుషులను హింసించాడు. దేవతలను జయించి కారాగారంలో బంధించాడు. దేవతలందరూ మహాశక్తిని ప్రార్థించగా ఆ తల్లి కరుణించింది. ఆ శక్తి భ్రమరముల యొక్క దండుగా వచ్చి రాక్షసుణ్ణి తరిమి కొట్టి వానిని సంహరించింది. భ్రమరము అనగా తుమ్మెద అని అర్థం. దానికి 6 పాదాలు ఉంటాయి. అందుకే దానిని షట్పదము అని కూడా అంటాము. ఆనాటి నుండి భ్రమరాంబికా నామంతో మహాశక్తి స్వరూపిణి అయిన పార్వతి శ్రీశైలంలో కొలువుతీరి ఉంది. ఈ శక్తి స్వరూపం మైసూరులో ఒక పుణ్య దంపతుల ఇంట పుట్టింది. అందువల్ల ఆమె మైసూరు వారి ఆడపడుచు అయింది. నేటికి కూడా ప్రతి చైత్రమాసంలో మైసూరు నుండి అమ్మవారికి ప్రతి ఏటా పసుపు కుంకుమలు చేరుతున్నాయి. ఈ ఆచారం నేటికి రాజకుటుంబం వారు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా భ్రమరాంబ మల్లికార్జునులు శ్రీశైల క్షేత్రంలో భక్తులకు కొంగు బంగారమై ప్రకాశిస్తున్నారు. హిరణ్యకశిపుడు శ్రీరామచంద్రుడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు పురాణాలు చెప్తున్నాయి.